హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ శిరీష. ఈరోజు మేము తాజ్ హోటల్కి వచ్చాము లంచ్ చేయడానికి బెంగళూరులో. సో ఇక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయి అండ్ నేనేం తిన్నాను, సో టోటల్ బిల్ ఎంత అయింది ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఇక్కడికి న్యూ ఇయర్ టైంలో వెళ్ళాను, సో అందుకే కొంచెం క్రిస్మస్ డెకరేషన్ అది కనిపిస్తుంది. సో టోటల్ ఎన్విరాన్మెంట్ అయితే యాజ్ ఎక్స్పెక్టెడ్ కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంది. వివర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. సో మేము బఫెట్ చూస్ చేసుకున్నాము. ఇంకా ఫుడ్ స్టార్ట్ చేసే ముందు డెజర్ట్స్ ఏమున్నాయని చూస్తున్నాను, ఎందుకంటే నేను కొంచెం స్వీట్ పర్సన్ అనమాట. నాకు డెజర్ట్స్ చూస్తే ఇట్ యాక్చువల్లీ యాడ్స్ ఎక్సైట్మెంట్ టు మై మీల్. వాటి నేమ్స్ కూడా నేను అసలు పట్టించుకోను, అక్కడ రాసి పెడతారు, కానీ కళ్ళకు నచ్చితే ఇంకా ప్లేట్లోకి వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇదే మేము రిజర్వ్ చేసుకున్న టేబుల్. ఇంకా స్టార్టర్స్తో స్టార్ట్ చేసాము. ఇక్కడ చాలా రకాల చట్నీస్ ఉన్నాయి, ఫ్రెష్ లీవ్స్, స్ప్రౌట్స్, బ్రెడ్ అండ్ బటర్, ఆలివ్స్. ఏదో ట్రూ డైట్ ఫ్రీ ఫుడ్ లాగా అనిపించింది అనమాట నాకు. ఓకే, విచ్ వాజ్ అ నైస్ టచ్. అండ్ ఫైనల్లీ విత్ కర్డ్ రైస్. నా ప్లేట్ చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇది లైవ్ స్ట్రీట్ ఫుడ్ కౌంటర్ అనమాట. నేను పానీపూరి అండ్ దహీపూరి తెచ్చుకున్నాను. అండ్ ఇంకా బఫెట్లో ఐటమ్స్ అన్ని కొంచెం కొంచెం టేస్ట్ చేస్తున్నాను. 2 ప్లేట్స్ కూడా ఫుల్గా కంప్లీట్ చేయలేదు, అప్పుడే ఫుల్ అయిపోయింది. సో మా ఫ్రెండ్స్ చెప్తున్నారు ఇలా ఫుల్ అయిపోయినప్పుడు డెజర్ట్స్ ట్రై చేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది అని. సో ఇంకా లేట్ ఎందుకని డెజర్ట్ స్టార్ట్ చేశాను. ఈ ట్రిక్ నాకు అస్సలు వర్క్ కాలేదు. మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? వర్క్ అయిందా? కమెంట్ చేయండి. సో కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మెయిన్ కోర్స్ లోకి ఎంటర్ అయిపోయాము. చాలా నాన్ వెజ్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్ రాలేదు. అండ్ నా ఫేవరెట్ వంకాయ తెచ్చుకున్నాను అనమాట. సో టోటల్ గా 3 hours స్పెండ్ చేశాక మాకు కాంప్లిమెంటరీ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ కూడా ఇచ్చారు. అండ్ ఈచ్ పర్సన్ కి 2300 బిల్ అనమాట, ఎక్స్క్లూడింగ్ GST. సో యాక్చువల్ గా మేము తినిన దానికైతే అంత వర్త్ కాదు, బట్ ఇట్స్ బఫెట్ కాస్ట్. సో అంతే. వీడియో ఎలా ఉంది? ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ శిరీష. Until then, take care. Bye-bye.